ఆ నమాజుల కోసం ఉంది. ఏ నమాజుల కోసం? ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. ఒకవేళ వారు నమాజు చేసినా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. 109వ సూరా అల్ కాఫిరూన్. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు. నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు. మీరు ఆరాధించే వానిని నేను ఆరాధించబోను. నేను ఆరాధించే వానిని మీరు ఎలాగూ ఆరాధించరు. మరి నేను ఆరాధించే వానిని కూడా మీరు ఎలాగో ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. ఇక 110వ సూరా అన్నస్ర్. ఓ ప్రవక్త, అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులుగా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. మన్నింపు కోసం ఆయన్నే ప్రార్థించు. నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, ఆమోదించేవాడు అల్లా. అల్హమ్దులిల్లా. ఇక 112వ సూరా అల్ ఇఖ్లాస్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు వారికి ఈ విధంగా చెప్పు, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. ఆయన నిరపేక్షాపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు కూడా ఎవ్వడూ లేడు. అల్లాహు అక్బర్. మరి సూరా ఫలక్. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతూ ఉన్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి నేను ఆయన్నే రక్షణ వేడుకుంటున్నాను. కటిక చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను ఆయన్నే వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి కూడా నేను ఆయన్నే వేడుకుంటున్నాను. అసూయ చెందినప్పటి కీడు నుంచి కూడా నేను నా ప్రభు అల్లా యొక్క రక్షణ కోరుకుంటూ ఉన్నాను. అల్లాహు అక్బర్. ఇక 114వ సూరా నాస్. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభు రక్షణ కోరుతూ ఉన్నాను. మానవుల చక్రవర్తి యొక్క నేను రక్షణ కోరుతూ ఉన్నాను. మానవుల ఆరాధ్య దైవాన్ని